హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, గరికపాటి గారు మరొక వివాదంలో అయితే చిక్కుకున్నారు సార్. ఆయనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుంది. అంటే మధ్యాహ్నం భోజనం పథకం ఎందుకు విద్యార్థులకు అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది. సో దీనిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నాయి సార్. మరి ఆ వీడియోలో అసలు ఏముంది, నిజంగా ఆయన చెప్పిన దాని పట్ల విమర్శలు ఏ రకంగా వస్తున్నాయి, మరి దానికి గరికపాటి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, ఎలా చూస్తారు సార్ ఈ వివాదాన్ని? గరికపాటి నరసింహారావు ముంబై తెలుగు సమితి ఆధ్వర్యంలో జరిపిన ఒక మీటింగ్ లో ఆయన మధ్యాహ్నం భోజన పథకాన్ని మీద పిల్లల మీద విషం కక్కినట్టుగా మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ వీడియో నేను కూడా విన్నాను. అతి దారుణంగా దుర్మార్గంగా మాట్లాడాడు. ఆయన మాట్లాడింది యాక్చువల్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకం, సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం, అట్లాగే అంతర్జాతీయ బాలల కన్వెక్షన్ సంబంధించిన యూనిసెఫ్ లాంటి వాళ్ళ దీనికి కూడా వ్యతిరేకం. అట్లాగే హ్యూమానిటేరియన్ యాంగిల్లో చూసుకున్నప్పుడు కూడా అతి దారుణమైన కామెంట్స్. సో ఆయనకి ఆ మాట్లాడింది చూస్తే ఆయనకి అసలు అజ్ఞానం తీవ్ర స్థాయిలో ఉందని అర్థమవుతుంది. అంటే అసలు మిడ్ డే మీల్స్ ఎందుకు వచ్చింది, ఇది ఎవరు ప్రవేశపెట్టారు, దీనికి సంబంధించి ఆయనకి ఏ రకమైన జ్ఞానం లేదు. అట్లాగే పేదల పట్ల, దళితుల పట్ల తీవ్రమైన అసహనం, కోపం, కుళ్ళు, కుతంత్రం అన్నీ ఉన్నాయి. ఎందుకంటే గుడ్డు నెగతాలు చేయడం అనేది బాగా కనబడుతుంది. గుడ్డు అనేది చాలామంది ఆహారం, అది చీప్గా దొరికే ప్రోటీను. సో అటువంటి ఆహారాన్ని ఆ పిల్లలకి అందే 5 గ్రాములు 6 గ్రాముల ప్రోటీన్ కూడా ఉండదు గుడ్లో. సో దాన్ని కూడా ఈయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్గా ఏంటంటే పిల్లల మీద ఇంత విషం కక్కే వాళ్ళని నేను ఈ మధ్య కాలంలో ఎవరు చూడలేదు. ఎవరైనా పిల్లలకి ఏదైనా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా శత్రువు పిల్లలకైనా మనం కలిసినప్పుడు వాళ్ళకి ఏదో చాక్లెట్ ఎవరైనా ఇస్తారు. అలాంటిది ఇంత భయంకరమైన కుర్లితంలో ఉందా, షాక్ అయ్యాను నేను కూడా. ఎందుకంటే ఆయన చాలా విషయాలు బాగా చెప్తారు, చాలా విషయాలు ప్రజలకి ఉపయోగపడే అనేక విషయాలు చెప్తాడు, అనేక చేదస్థానాల గురించి ఆయన వ్యతిరేకిస్తాడు. అలాంటి ఆయన ఇంత విషయం పెట్టుకొని ఉన్నాడా లోపల అని చాలా మంది కూడా షాక్ అవుతున్నారు. దాని తర్వాత వాళ్ళు ఏదో వివరణ ఇచ్చారు, కానీ ఆ వివరణ క్లియర్గా ఈయన మాట్లాడింది తప్పని కానీ ఈయన మాట్లాడలేదని కానీ ఇవ్వలేదు. వేరే చోట ఏదో మాట్లాడింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఏదో చెప్పారు, కానీ అసలు ఈ వీడియోలో ఉన్నది ఆయన ఎందుకు అలా మాట్లాడాడన్న దానికి దాంట్లో ఎక్స్ప్లెనేషన్ లేదు. సో అసలు మధ్యాహ్న భోజన పథకం ఏంటి అనేది చాలా మందికి తెలియని విషయాలు, కొన్ని విషయాలు మనం చెప్పుకుందాం. యాక్చువల్గా మధ్యాహ్న భోజనం అంటే పిల్లలకి ఫుడ్ పెట్టడం అనే కాన్సెప్టు నాకు తెలిసి, లేకపోతే హిస్టరీలో ఉన్నది 17th సెంచరీ నుంచి ఉంది. 17th సెంచరీ యూరోప్లో ముఖ్యంగా జర్మనీలో సూప్ కిచెన్స్ అనేవాళ్ళు. అంటే సూపు పిల్లలకి ఇచ్చేవాళ్ళు అనమాట. దాని మీద అప్పట్లోనే బెంజమిన్ థామ్సన్ అనే ఆయన దీని మీద కూడా రాశాడు కూడా. ఫస్ట్ రికార్డెడ్ హిస్టరీ వచ్చి వీటికి సంబంధించి 1790లో మినిచ్ పట్టణంలో ఈ సూప్ కిచెన్స్ ఏర్పడాయి. దాని తర్వాత 1867లో స్కూల్ క్యాంటీన్స్ ఫ్రాన్స్లో ఇంట్రడ్యూస్ అయినాయి. ఆ తర్వాత యూకేలో తీసుకుంటే ప్రొవిజన్ ఆఫ్ మీల్స్ యాక్ట్ అనేది ఒక చట్టం కూడా వచ్చింది పిల్లల కోసం. అమెరికాలో 1894లో పెన్నీ లంచెస్ అనే కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత 1946లో నేషనల్ స్కూల్ లంచ్ యాక్ట్ అని కూడా అమెరికాలో వచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా 17th లేకపోతే 18th సెంచరీ నుంచి స్కూళ్ళల్లో పిల్లలకి ఈ భోజనాలు పెట్టడం, లేకపోతే ఏదన్నా తినుబండారాలు పెట్టడం అనే కాన్సెప్ట్ ఉంది. మన దేశంలో కూడా ఎప్పటి నుంచో ఉంది, కానీ రికార్డెడ్ హిస్టరీ మన దేశంలో తీసుకుంటే ఫస్ట్ ఈ మధ్యాహ్న భోజనం పథకం పెట్టింది మద్రాసు ప్రెసిడెన్సీలో 1925లో సుబ్రాయల్ రెడ్డి అనే ఒక ఆయన సీఎం, ఫస్ట్ సీఎం ఆయన మద్రాసు ప్రెసిడెంట్కి 1920లో. సో ఆయన ఫస్ట్ అక్కడ 1000 లైట్స్ ఏరియా అని ఒక చెన్నైలో ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియాలో ఈయన ఒక కార్పొరేట్ స్కూల్లో ఫస్ట్ టైం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఇండియాలో ఈయనకే ఉందన్నమాట, సుబ్బరాయ రెడ్డి. ఆ తర్వాత పాండిచ్చేరిలో 1930లో, అది ఫ్రెంచి కాలనీ పాండిచ్చేరి, 30లో పాండిచ్చేరి స్కూళ్ళల్లో కూడా ప్రవేశపెట్టారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఉంది. నేను నరసింహం పంతులు గారు అనే ఒక ఆయన మీద బుక్ రాశాను, బయోగ్రఫీ, డాక్యుమెంటరీ కూడా తీశాను. ఆయన పుట్టింది వచ్చి 1922 ఒంగోలు దగ్గర ఉండే లింగంగుంట. ఇక్కడ స్టార్ హాస్పిటల్
ఎండి డాక్టర్ గోపిచంద్, హార్ట్ స్పెషలిస్టు. వాళ్ళ ఫాదర్ ఈయన. సో ఈయన చదువుకున్న నేపథ్యం నేను స్టడీ చేసినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు, వాళ్ళ ఊర్లో 1930s నాటికే స్కూల్స్ ఉన్నాయి. ఒక బ్రాహ్మణ బడి, ఒక కుమ్మరి బడి, ఈ రెండు ఉన్నాయి. బ్రాహ్మణ బడిలో దళితులు తప్ప మిగతా అందరికీ చెప్పించేవాడు. అప్పుడు ఈయనకి 9 ఏళ్ళు, 31, 1931, 9 ఏళ్ళు ఈయనకి, 1931, 9 ఏళ్ళు. ఈ 9 ఏళ్ళు ఉన్నప్పుడు ఈయన బర్రెలు కాసుకోవడం, అటు ఇటు తిరిగేవాడు. ఒక రోజు ఏదో పాములు ఆడిచ్చేదానికి ఆ ఊర్లోకి వస్తే ఈయన ఫ్రెండ్ ఒకడు కలిసాడు, రాఘవులు. వాడు స్కూల్కి వెళ్తున్నాడు. ఏంట్రా నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, నువ్వు బర్రెలు కావడానికి రావట్లేదు ఈ మధ్య అంటే, అవునరా స్కూల్కి వెళ్తున్నాను, స్కూల్లో చాలా బాగుందిరా, పప్పులు బెల్లాలు శనగలు పెడుతున్నారు అంటే ఇతను ఉత్సాహపడ్డాడు. అవునారా నేను కూడా వస్తా అని వీళ్ళ ఇంట్లో కన్విన్స్ చేసి ఇతను కూడా స్కూల్కి వెళ్ళాడు. అక్కడి నుంచి అదే మన సినిమా భాషలో కట్ చేస్తే అతను డాక్టర్ అయ్యాడు. ఈ నరసింహం పంతులు కొన్ని పదుల సంఖ్యలో జనాల్ని చదివించాడు అతను. ఇప్పుడు అతను చదివించిన వాళ్ళు ఆ తరాలన్నీ కూడా అమెరికా దగ్గర నుంచి ప్రపంచం అంతా విస్తరించారు. వాళ్ళ కొడుకు డాక్టర్ అయ్యాడు. ఈయన స్ఫూర్తితో హృదయ ఫౌండేషన్ పెట్టి వేలాది పిల్లలకి హార్ట్ సర్జరీలు చేస్తున్నాడు ఫ్రీగా. ఇలాగ అంటే ఒక చదువు అనేది ఎన్ని తరాలని మార్చేసింది. ఈ చదువుకి ప్రేరణలో ఈ పప్పులు బెల్లాలు కూడా ఒకటి. ఆ తర్వాత నేను అసలు ఏంటి కాన్సెప్ట్ అని స్టడీ చేస్తే, అప్పట్లో టేలర్ రేట్ సిస్టమ్ అనేది ఒకటి ఉండేది. ఈ టేలర్ రేట్ సిస్టమ్ ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని రేటింగ్స్ పెట్టేవాళ్ళు. ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రేటింగ్ పెట్టి ఆ రేటింగ్స్ బట్టి గవర్నమెంట్ ఫండ్ ఇచ్చేది, బ్రిటిష్ గవర్నమెంట్ ఈ స్కూళ్ళకి. అందువల్ల పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళు ఈ పప్పులు బెల్లాలు శనగలు ఇవి పెట్టేవాళ్ళు. నా చిన్నతనంలో కూడా మా ఊర్లో కూడా 1913 స్కూల్ ఉంది. సో మా ఊర్లో కూడా ఈ పేలపిండి అని ఇవన్నీ పెట్టేవాళ్ళు మధ్యాహ్నం. సో ఇది కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడం ఒకటి. 2, పిల్లలకి ఆహారం దొరకదు. ముఖ్యంగా దళితులకి, ట్రైబల్స్కి, పేదవాళ్ళకి ఆహారం ఉండదు కాబట్టి వాళ్ళకి ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తే స్కూల్కి వస్తారు అనే కాన్సెప్ట్ ఒకటి. రెండోది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కన్వెన్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది ఒక కన్వెన్షన్ ఉంది. ఈ కన్వెన్షన్లో ఇండియా కూడా పార్టు. దీని ప్రకారం కూడా ఖచ్చితంగా మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేయాలనేది ఉంది. ఇండియాలో కూడా చేస్తున్నారు. 2001లో సుప్రీంకోర్టు హాట్ కుక్కుడు మీల్స్ సర్వ్ చేయాలి అన్న ఒక తీర్పు ఇచ్చింది. దాన్ని బట్టి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 60% పెట్టుకొని, స్టేట్ గవర్నమెంట్స్ 40% పెట్టుకొని పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్, అది కూడా అన్నిటి కూడా కొలుతుంటుంది, ఎన్ని గ్రాములు అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ స్కూల్ పిల్లలకి 400 గ్రాముల క్యాలరీస్ అందాలి, 12 గ్రాముల ప్రోటీన్ అందాలి. అంతకంటే 5వ క్లాస్ దాటిన పిల్లలకైతే 700 గ్రాముల క్యాలరీస్ ఇవ్వాలి, 20 గ్రాముల ప్రోటీన్ అంటే అందుకనే ఎగ్ ఇస్తారు. ఎగ్ ఏంటంటే మినిమం 5-6 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. దాంతోపాటు పప్పు అవి ఉండడం, లెంటిల్స్ ఉండడం వల్ల దాంట్లో కూడా ప్రోటీన్ వస్తుంది. ఇలాగా ఇంత ప్రోటీన్ ఇవ్వాలి. ఎందుకంటే న్యూట్రిషియస్ ఫుడ్ లేక మన ఇండియాలో 42.5% 5 ఏళ్ళ లోపల పిల్లలు అండర్ వెయిట్ ఉన్నారు. ఉండాల్సిన వెయిట్ కంటే కూడా తక్కువ ఉండారు అనమాట. ప్రపంచ న్యూట్రిషియస్ పిల్లల విషయంలో తీసుకుంటే మొత్తం 84 దేశాల్లో ఇండియా 65వ ప్లేస్లో ఉంది. అంటే అంత దారుణంగా ఇండియాలో వెనకబడి ఉంది. దాదాపు 50 కోట్లు హంగర్ ఇండెక్స్ అంటారు. హంగర్ ఇండెక్స్లో 50 కోట్ల మంది సరి అయిన వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ లేదనేది ఉంది. అంటే ఇప్పుడు చేస్తున్నదే అసలు ఏ మూలకి సరిపోవట్లేదు. దాన్ని కూడా ఈయన తీసేస్తాను అంటున్నారు. అంటే ఈయన కొన్ని లక్షల మంది పిల్లలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో దాదాపు మనకి 13 లక్షల స్కూళ్ళు ఉంటే 12 కోట్ల పిల్లలకి ఇది అందుతుంది, ఈ మిడ్ డే మీల్స్. సో ఇప్పుడు ఈయన అది కూడా క్లియర్గా అప్పీల్ చేస్తున్నాడు. ఆయన ఏమీ ఏదో పొరపాటున మాట్లాడింది కాదు, చాలా స్పష్టత ఉంది ఆయనకి. ఆయన ప్రభుత్వాలను కూడా అప్పీల్ చేశాడు. నా వీడియోలు చూస్తారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు అప్పీల్ చేస్తున్నాను, ఇవి తీసేయమని చెప్తున్నానని కూడా అంటున్నాడు. సో అంటే ఎంత కుట్ర చేసి ఈ పిల్లలకి అందే ఆ కనీస ఆహారాన్ని కూడా తీసేయడం ద్వారా లక్షలాది మంది పిల్లలు, లేకపోతే ఇండియాలో కానీ తీసేస్తే ఇప్పుడున్న లెక్కల ప్రకారం 12 కోట్ల మంది పిల్లలు దీనివల్ల ఎంతో కొంత వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒక పూట తినేయడం వల్ల వాళ్ళకి ఏమి మొత్తం అందదు.
వాళ్ళకి రావాల్సిన క్యాలరీస్ కానీ రావాల్సిన ప్రోటీన్స్ అందదు. కానీ ఎంతో కొంత అది పనికొస్తుంది. దాన్ని కొన్ని తమిళనాడు లాంటి ప్రభుత్వాలు చాలా బాగా అమలు చేస్తున్నాయి. మిడ్ డే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని చేస్తూ ఉంది. దీన్ని కూడా తీసేయాలడం అతి దారుణమైన విషయం. ఆయన ఎవడో వచ్చి ఇది కాదు, ఆయనే ఓపెన్గా వచ్చి క్షమాపణ చెప్పాలి వీడియోలో. అట్లాగే నేను ఇంకా ఇటువంటి పనులు చేయనని చెప్పాలి. లేకపోతే అంతవరకు అయితే ఖచ్చితంగా ఉద్యమాలు మొదలైనాయి ఆయన మీద. ఆల్రెడీ ఆయన మీద కోడిగుడ్లతో కొడుతున్నట్టు వీడియోలు కూడా వచ్చేసాయి బయటికి. కాబట్టి అంత ఈజీగా అయితే ఆయన వదిలిపెట్టరు. ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది, పిల్లల జీవితాలకు సంబంధించింది. ఒక పిల్లవాడు, నేను అందుకనే ఇందాక నరసింహం పంతులు ఎగ్జాంపుల్ చెప్పాను. ఆయనకి ఆ ఉత్సాహం జరగకపోతే స్కూల్కి పోయేవాడు కాదు, స్కూల్కి పోకపోతే ఆయన చదువుకునేవాడు కాదు, డాక్టర్ అయ్యేవాడు కాదు, వాళ్ళ కొడుకు డాక్టర్ అయ్యేవాడు కాదు. అంటే కొన్ని తరాలకి హెల్ప్ అవుతుంది ఒకరు చదువుకుంటే. అలాగే ఇప్పుడు కూడా దళితులు అంతే. దళితులు ఏదో ఒక దీంతో చదువుకుంటే నెక్స్ట్ జనరేషన్స్ మారిపోతాయి ఖచ్చితంగా. దాన్ని ఈయన అడ్డుకుంటున్నాడు. అంటే పిల్లల భవిష్యత్తుతో లేకపోతే కొన్ని తరాల భవిష్యత్తుని ఈయన అడ్డుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఇది అత్యంత దుర్మార్గం. ఖచ్చితంగా ఆయన సారీ చెప్పి చంపలేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.